డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున మీ ఇంట్లో మీరే డాక్టర్ కార్యక్రమంలో ఎక్యూట్ బ్రాంకైటిస్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. బ్రాంకైటిస్ అనే మాట తరచుగా వింటూ ఉంటాం. ఈ బ్రాంకైటిస్ అనేది ఏంటి? లంగ్కి సంబంధించిన గొట్టాలు, శ్వాసకోశ నాళాల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షను. దీన్ని బ్రాంకైటిస్ అంటారు. అంటే గాలి గొట్టాలు, ఇక్కడి నుంచి గాలి గొట్టం ఉంటుంది. ఈ గాలి గొట్టాలు రెండు కలిస్తే పెద్ద గొట్టాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ పొంగండి. ఇది రెండు రకాలుగా విధిస్తారు. ఒకటి ఎక్యూట్ బ్రాంకైటిస్, రెండోది క్రానిక్ బ్రాంకైటిస్. ఎక్యూట్ బ్రాంకైటిస్ అనేది ఈ ఇన్ఫెక్షన్ సడన్గా అకస్మాత్తుగా వస్తుంది. వచ్చినప్పుడు ఎక్కువగా దగ్గు రావడము, బాధ అనిపించడము, ఛాతీలు నొప్పి అనిపించడము, ఇవన్నీ ఉంటాయి. ఏదైనా సరే చాలా తక్కువ సమయంలో కొంచెం తీవ్రంగా వస్తే అకస్మాత్తుగా వస్తే, అంతకుముందు లేకుండా అకస్మాత్తుగా వస్తే దాన్ని ఎక్యూట్ కండిషన్ అంటాం. ఈ ఎక్యూట్ కండిషనే కొంతమందికి అలా తగ్గిపోయి అలా క్రానిక్ అయిపోతుంది, ఇంక పోదు, ఆ ఇన్ఫెక్షన్ మిగిలిపోతుంది. ఈ బ్రాంకైటిస్ కారణం ఏంటి? ఇన్ఫెక్షన్. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్ సమ్ క్రిమి కారణం. అంటే ఈ వైరస్ కనిపిస్తే వచ్చిన తర్వాత కొంతకాలానికి పూర్తి తగ్గదు, కొంత మిగిలిపోతుంది. పూర్తి తగ్గకుండా అలాగా కొనసాగుతూ ఉంటే క్రానిక్ కండిషను అని అంటామాట. ఇప్పుడు ఎక్యూట్ బ్రాంకైటిస్ దాని గురించి తెలుసుకో. అంటే అకస్మాత్తుగా వచ్చినప్పుడు కారణం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. సో మనం సాధారణంగా ఎక్యూట్ బ్రాంకైటిస్ గురించి చాలా ఎక్కువ మంది చూస్తుంటాం. దాన్ని ఎక్యూట్ బ్రాంకైటిస్ అనేది చెప్పుకున్నాం కదా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, శ్వాసకోశాలకు సంబంధించిన నాళాలు, శ్వాసకోశాలు గొట్టాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇన్ఫెక్షన్ కూడా. ఈ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే ఈ గొట్టాల లోపల ఒక మ్యూకస్ పొర ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల ఆ పొరలు ఉబ్బుతాయి, వాసుతాయి, ఇన్ఫ్లేమ్డ్ అంటాం, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మామూలుగా సన్నటి మ్యూకస్ పొర, అది నీరు పట్టి ఉబ్బుతుంది. ఆ ఇప్పుడు ఈ పరిస్థితి బట్టి ఇదంతా కొద్ది గంటల్లోనే అలా అయిపోతుంది. ఇన్ఫెక్షన్ రాగానే అది మన కాళ్ళు చూడండి, కొన్ని ఇన్ఫెక్షన్ వస్తే కాళ్ళు చెయ్యో వాచిపోతుంది, మొహం వాచిపోతుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ వాచిపోతుంది. ఆ రంగానే ఊపిరి కొట్ట లోపల కూడా వాళ్ళ పొరలు వాచిపోతాయి. వాళ్ళ వాచిపోవడంతో ఇది అకస్మాత్తుగా ఎక్కువగా వచ్చేది. దాన్ని ఎక్యూట్ బ్రాంకైటిస్ అంతా చెప్పుకున్నాం కదా. ఇలా 5 సంవత్సరాల పిల్లల్లోనూ, ఓల్డ్ పీపుల్, వృద్ధుల్లోనూ ఎక్యూట్ బ్రాంకైటిస్ రావడం ఎక్కువ. చిన్నపిల్లలు చూడండి, ఉన్నటువంటి సడన్గా దగ్గు వచ్చేస్తుంటుంది, జ్వరం వచ్చేస్తుంటుంది, దగ్గుతుంటారు, ఆయాసపడుతుంటారు, బాధపడుతుంటారు. చాలా చిన్న చూస్తున్నారు ఎక్యూట్ బ్రాంకైటిస్. అదంతా చిన్నపిల్లల్లో సడన్గా వచ్చేది. ముఖ్యంగా వాళ్ళ వైరస్ ఇన్ఫెక్షన్స్ కారణం. అలా పెద్దవాళ్ళు కూడా అంటే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల అకస్మాత్తుగా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ లంగ్స్లో ఆ గొట్టాలు వాచిపోయి దానివల్ల జ్వరం రావడం కానివ్వండి, దగ్గు రానివ్వండి, ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ కారణాలు ముఖ్యంగా కారణం అంటే ఈ ఎక్యూట్ బ్రాంకైటిస్ రావడానికి ప్రధాన కారణం ఫ్లూ జ్వరం. ఫ్లూలో వచ్చేటి బ్రాంకైటిస్. ఫ్లూ జ్వరం ఏమొచ్చింది? వైరస్ ఇన్ఫెక్షన్. అంటే ఫ్లూ జ్వరంలో ఇది ఎక్కువగా అంటే వైరస్, దాంతోపాటు జ్వరం ఉంటుంది. అలా గుండె జబ్బులు వచ్చే కొంతమంది గుండె జబ్బుల్లో కూడా బ్రాంకైటిస్ వస్తుంది. అలా ఇతర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు కూడా ఎక్యూట్ బ్రాంకైటిస్, కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఎక్యూట్ బ్రాంకైటిస్ వస్తుంది. అలాగే దీన్ని నిదానంగా కొంతమంది క్రానిక్ బ్రాంకైటిస్కి మాత్రం చెప్పుకున్నాం, తగ్గింటే మళ్ళీ అవుతుంది. కానీ కొంతమందికి క్రానిక్గా ఉండి క్రానిక్ ఉన్నాడు ఎప్పుడు కూడా ఇంత ఎక్కువ సీరియస్ కాదు, కానీ స్లోగా వస్తుంటుంది, పోస్తుంటే కొంతకాలం బాగుంటారు, మళ్ళీ కొంతకాలం పడుతుంది. కానీ క్రానిక్గా ఉన్నాడు కూడా కొంతమందికి అకస్మాత్తుగా సీరియస్గా ఎక్కువ అవుతుంటుంది. క్రానిక్ పరిస్థితి ఇది మామూలేనండి, వచ్చిపోవడం మామూలు, దగ్గు మారు వచ్చేది వచ్చిపోతుంది మామూలేండి అంటుంటారు. వచ్చిపోవడం మామూలైన వరకు కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. అదే ఎప్పుడునే ఎక్కువ దాని అప్పుడు కూడా క్రానిక్ బ్రాంకైటిస్లో ఎక్యూట్ బ్రాంకైటిస్ కండిషన్ ఏర్పడింది అంటన్నమాట. అలాగే ఈ లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తుల్లో గొట్టాల్లో ఇన్ఫెక్షన్ రావడం, అక్కడ పొరలు వాడడం, ఇంత ఫ్లూ జ్వరంలో ఉంటుంది, అట్లా ఉంటే చెప్పుకున్నాం. అలాగే పొంగు జ్వరం వచ్చినాడు, అమ్మవారు పోసారంటే అది ఒళ్ళంతా వస్తుంది, దద్దుర్లో వస్తుంది కదా, ఆ పొంగు జ్వరం వచ్చిన వాళ్ళు కూడా వస్తుంది బ్రాంకైటిస్. అలా కోరింతో గుచ్చిన వాళ్ళు వస్తుంది. అలాగే దుమ్ము ధూళికి తరచుగా గురయ్యే వాళ్ళలో కూడా బాగా దుమ్ముకి గురయ్యారు అనుకోండి, బయటికి వెళ్ళారు, దుమ్ము, రోడ్డు మీద దుమ్ము, చెత్త, దాంట్లో కూడా ఆ దుమ్ము వల్ల కూడా వస్తుందన్నమాట. అలాగే రసాయనికాల ఘాటుకి ఒక కెమికల్ ఫ్యాక్టరీలోకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా కెమికల్ ఘాటుకి లోపలంతా మన కంట్లో ఒక నలుసు పడింది అనుకోండి, కన్ను ఎర్రడిపోయింది, ఇప్పుడు పట్టదా, నలిపేస్తాం, ఎర్రడిపోతుంది.
నీళ్లు కారిపోతుంది. ఆరంగానే దుమ్ము ధూళి మనం పీల్చినట్లయితే, రసాయనికాలు పీల్చినట్లయితే అవి ఇరిటేట్ చేసి ఊపిరితిత్తుల గొట్టాలని వాచేటి చేసి దగ్గొచ్చేది చేస్తాయి. ఊపిరితిత్తుల గొట్ట వాస్తాయి, వాచిపోయి నీరు వచ్చేస్తుంది. అంతా సడన్గా వచ్చేస్తున్నప్పుడు కంట్లో నలిసిపెడితే కన్ను ఎలా ఎర్రగైపోతుందో ఆరంగానే ఊపిరితిత్తుల గొట్టాలు కూడా అలాగే అయిపోతాయి అన్నమాట. ఆరంగా ఎక్కిడికి వచ్చేస్తాడు. అలాగే పూల పువ్వులు పడవు, కొన్ని పూలు పడవు, కొంత బంతిపూలు పడవు, కొంతమంది ఇంకో పూలు పడవు. పూల పుప్పుడికి కూడా అలా వస్తుంది. ఆరంగా ఎక్యూట్ బ్రాంకైటిస్. కొంతమంది చక్కగా ఉంటారు, పూల దండేస్తారు అనుకోండి, వేయగానే తట్టుకోలేరుగా దగ్గు వచ్చేస్తుంది, తెగ దగ్గు వచ్చేస్తుంది, ఊపిరితాడు ఛాతి బిగబెట్టినట్టు అయిపోతుంది. అక్కడి పూల పుప్పుడి వాళ్ళకి బ్రాంకైటిస్ చేసేస్తుంది. దగ్గేస్తారు, దండేస్తే దగ్గేస్తుంటారు వాళ్ళు. అంతే ఆరంగా ఉంటుంది మేడం. ఈ రకంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎక్యూట్ బ్రాంకైటిస్ ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఈ లక్షణాలు అయితే ముఖ్యంగా జ్వరం వస్తున్నట్లు ఉంటుంది. జ్వరం ఉంటుంది, అది హై ఫీవర్ కాకపోయినా ఒక కొద్దిపాటి జ్వరం, ఫీవరిష్ ఫీలింగ్ ఉంటుంది మేడం. నీరసం అనిపిస్తుంది, అలసిపోతుంటారు, చెమటలు అతిగా పోస్తుంటాయి. ఇలా అంటే ఈ లక్షణాలు ఉంటాయి. అలా దగ్గుతుంటే తెమడ కానీ కళ్ళు కానీ పడుతుంది. మరి ఎంత ఊపిరితిత్తుల గొట్టాలు వాస్తాయి అనుకున్నారు కదా, ఆ పొరలు ఉబ్బుతాయి కదా, ఆ పొరలు ఊడిపోతుంటాయి. ఊడిపోయి దాంట్లో బయటకు తెమడలాగా బయటకు వస్తుంటుంది. కొందరికి ఎక్కువ మాత్రలో కూడా వస్తుంది తెమడన్నమాట. ఛాతీలు నొప్పి ఉంటుంది, ఇదంతా నొప్పి బిగపట్టేస్తుంది, ఇదంతా నొప్పి అంటారు. బ్రాంకైటిస్, ఎక్యూట్ బ్రాంకైటిస్ ఉన్న చాలామంది ఛాతీలో నొప్పి ఉంటుంది. క్రానిక్ బ్రాంకైటిస్ కూడా ఉంటుంది, కానీ ఎక్కువ ఎవరికైనా మరి సాధారణ చూస్తారు, వైరల్ ఫీవర్స్ కానీ ఫ్లూ జ్వరం కానీ వచ్చినప్పుడు వాళ్ళు దగ్గి ఆ దగ్గర వాళ్ళు బ్రాంకైటిస్ కదా, ఫ్లూ బ్రాంకైటిస్ ఇచ్చి ఇదంతా నొప్పి ఉంటారు. అంత నొప్పి, ఆ నొప్పి కొంతమంది గుండె నొప్పి వచ్చిందా అన్నది కూడా భయపడతారు. అంత నొప్పి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కదా, అలా ఉంటుంది. అది కొందరు గుండెపోటు భయపడతారు అన్నమాట. అంచేత ఎప్పుడైనా సరే కొన్ని పిల్లి కోతులు కూడా వస్తుంటాయి. ఎప్పుడైనా సరే ఉంటే మాత్రం బ్రాంకైటిస్ అవుతుంది అని. అది గుండె జబ్బు వచ్చిన విషయం, కానీ ముందు మనకు పరిస్థితులు తెలిసే జ్వరం ఉండడం ఇవి ఉంటాయి కదా. అది చికిత్స ఏమిటి? ముఖ్యంగా ఏదైనా సరే కొద్ది విశ్రాంతి తీసుకోవాలి. అలాగే వాటి తగ్గట్టు కారణం తెలుసుకోవాలి. కొద్దిగా మనం దాని తగ్గట్టుగా పరీక్షలు చేస్తే ఏదైనా తెలిసిపోతుంది. మామూలుగా పేషెంట్ ఎగ్జామ్ చేసే డాక్టర్కి ఎక్యూట్ బ్రాంకైటిస్ ఈజీగా తెలిసిపోతుంది. అలాగే రక్త పరీక్ష చేస్తే రక్త పరీక్షలో తెలిసిపోతుంది. అలాగే వాళ్ళ ఆహారం తేలిగ్గా తీసుకోవాలి. తేలిగగా పాలు, హార్లిక్స్, పండ్ల రసాలు, అలాగే ఇతర ద్రవాలు ఎక్కువ తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఈ తెవడుందే అది తేలిగ్గా పలచనైపోయి నీరులాగా బయటకు వస్తుంది. లేకపోతే కొంచెం చిక్కగా ఉంటుంది. చిక్కగా ఉన్నటువంటి మ్యూకస్ బయటకు రావాలి, తేలిక బయట రావాలంటే నీరు ఎక్కువ తాగాలి. నీరు ఎక్కువ తాగితే ఆ ఊపిరితిత్తుల గొట్టాలు, అది ఎక్యూట్ బ్రాంకైటిస్ వాడికి నీళ్ళు ఎక్కువ తాగితే బెటర్ అన్నమాట. అలాగే ఆవిరి పట్టినట్లయితే కూడా మంచి రిలీఫ్ వస్తుంది. మనకి ఒక బొగ్గులు కొంచెం నీళ్లు పెట్టి ఆ నీళ్ళ మీద ముసుకేసి అరగచేసి, లేదా నీళ్లు మరగబెట్టేసేసి ఒక బల్ల మీద ఆ గిన్నె పెట్టుకుని ఒక ముసుగేసేసుకుని ఆవిరికి పీల్చి కూడా మంచి రిలీఫ్ వస్తుందన్నమాట. అంచేతకి దీనికి యాంటీబయాటిక్ వాడతాం. యాంటీబయాటిక్ వాడితే అవసరం పెట్టి యాంటీబయాటిక్ వాడితే దాంతో తేలిగ్గా తగ్గిపోతుంది. అంచేత కండిషన్ పెట్టి చికిత్స డాక్టర్ డిసైడ్ చేస్తారు. కొంతమందికి స్టెరాయిడ్స్ కూడా వాడాల్సి వస్తుంది. బాగా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే స్టెరాయిడ్స్ కూడా వాడాల్సి వస్తుంది. అవన్నీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. కానీ పేషెంట్ మాత్రం ఏదైనా వస్తేదో ఏదో చిట్కాలు చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడితే తేలిగా ఉపశాంతి వస్తుంది. చూశారు కదా, వాసవ్య హెల్త్ కేర్ ప్రోగ్రాంలో మీ ఇంట్లో మీరే డాక్టర్ కార్యక్రమం చూస్తున్నారు. ఇది డాక్టర్ సమరం హెల్త్ ఛానల్లో వస్తుంది. మరొక ఆసక్తికర విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.